వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ మీ సినిమా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అని మేము ముందు నుంచి చెప్తూ వచ్చాం కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకే కాకుండా ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు కూడా చాలా టఫే. షూట్ కాదు కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిలో ఒక బరువును మోసేవాళ్ళు. ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే రైట్, ఒకవేళ కొంచెం వేరేలా చేసినా మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేస్తుందేమో అని అలా చాలా మీనింగ్స్ వచ్చేటివి కానీ కన్ఫ్యూజన్స్ కానీ చాలా డిఫరెంట్ వేస్ కానీ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ మేము ఇలా థియేటర్స్లో కూర్చొని ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయి, ఎక్కడైతే జనాలు రియాక్ట్ అవుతారో అని అనుకున్నామో అక్కడ రియాక్ట్ అయ్యారు. అది మేము కళ్ళతో చూసాము. దానికి మేము చాలా హ్యాపీ అయ్యాము. ఇంటర్వెల్ దగ్గర మేము రియాక్షన్స్ చూడాలనుకున్నాం థియేటర్స్లో. ఇంటర్వెల్ దగ్గర మాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇంకా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, నేను దివ్యవతి కాదు అని. సో ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది, నేను దివ్యవతి కాదు అని. సో ఈ సినిమాని ఇంకా సో ఎస్ అండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. అండ్ మీ సపోర్ట్, మీ లవ్ అంతా మా టీం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మా లవ్ మీ మూవీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అండ్ ఎన్నో రోజుల నుంచి మూతపడ్డ థియేటర్స్ ఇవాళ ఓపెనింగ్ అయ్యాయి. అంటే మార్నింగ్ షోకి ఒక కొత్త మూవీకి ఉండాల్సినంత రెవెన్యూ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా మేము చూసాము. అండ్ ఇప్పుడు మ్యాట్నీస్ ఫస్ట్ షోస్ ఇంకా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. సో దట్స్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అండ్ అందుకే మేము ఇప్పుడు థియేటర్ విజిట్స్ కూడా వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళి మేము లైవ్ పెడతాము, మీరందరూ కూడా చూడొచ్చు. భ్రమరాంబ, గోకుల్, కుకట్పల్లి థియేటర్స్కి వాళ్ళు వెళ్తున్నాము. అలాగే చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేశాము. ఫస్ట్ వాళ్ళ సుదర్శన్ 35లో మేము అందరం మార్నింగ్ షో చూస్తున్న టైంలో మూవీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ గ్రాఫ్. ఇలా ఇంట్రెస్టింగ్ వచ్చాక జస్ట్ రైట్ బిఫోర్ ఇంటర్వెల్ ఒక 20 minutes ఒక హై ఉంటుంది మా మూవీలో. అది మేము రైట్ ఆడియన్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ మోర్ లైక్ అన్ హారర్ మూవీ. ఇట్స్ నాట్ అ హారర్ కామెడీ, ఇట్స్ నాట్ అ హారర్ మూవీ అట్ ఆల్. ప్లీజ్ కమ్ విత్ ఓపెన్ మైండ్. ఆర్స్ ఇస్ గోస్ట్ లవ్ స్టోరీ. ఒక వెరీ ఓపెన్ మైండెడ్ బాయ్ ఒక గోస్ట్తో ఎలా ప్రేమలో పడతాడు అనేది ఒక సింపుల్ పాయింట్ అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ మేము మీ దగ్గర తీసుకొచ్చాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి.